నమస్కారము. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి వారఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి. మేషరాశి వారు ఈ వారం తాము అనుకునేటటువంటి పనులన్నీ కూడా సమయానుకూలంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే కష్టపడి పనిచేస్తారు. అందరిలో మంచి గుర్తింపు, గౌరవాన్ని కూడా సాధించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారం మేషరాశి వాళ్లకు వివిధ రూపాల్లో అవకాశాలు కూడా కలిసి వస్తుంటాయి. మీకు కలిగేటటువంటి ఆలోచనలు అన్నీ కూడా కార్యరూపంలో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అలాగే సంఘంలో విశేషమైనటువంటి గుర్తింపు, గౌరవాలు, హోదాలు కూడా పెరుగుతూ ఉంటాయి. మీరు అనుభవిస్తున్నటువంటి కొన్ని రకాల సమస్యలు, ముఖ్యంగా భూ సంబంధమైనటువంటి అంశాల్లో ఏవైతే మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు ఉంటాయో వాటిని ఈ వారం పరిష్కరించుకునేందుకు ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీకు రావలసినటువంటి ప్రయోజనాలు, ఆర్థిక సంబంధమైనటువంటి పలు రకాల చక్కని విశేష లాభాలు కూడా ఈ వారం పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఉద్యోగము, వివాహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి ఈ వారం అనుకూలంగా ఉండబోతుంది. పలు రకాల ఆహ్వానాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు. ముఖ్యంగా రాజకీయపరమైనటువంటి సభలు, సమావేశాల్లో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు నిర్వహిస్తున్నటువంటి వ్యాపారాలను ఈ వారం విస్తరింప చేసుకునే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. ఉద్యోగపరంగా పనిచేస్తూ ఉన్నటువంటి వారికి చక్కని హోదా, గౌరవాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. కళారంగంలో ప్రముఖుల నుండి మీరు ఊహించినటువంటి విధంగా పలు రకాల పిలుపులు లేదా ఆహ్వానాలు కూడా అందుతూ ఉంటాయి. ఈ వారం ప్రారంభంలో కొంత ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, వ్యయప్రయాసలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. అయితే అధికమైనటువంటి పని ఒత్తిడి వలన అలసిపోతుంటారు. అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు కూడా కనిపిస్తున్నాయి. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. అలాగే అనవసరమైనటువంటి వాటికి ఖర్చులు కూడా చేయకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఉండాలి. ఈ వారం మీకు అన్ని విధాలుగా కలిసి వచ్చేటటువంటి దేవుడు సత్యనారాయణ స్వామివారు. కాబట్టి మేషరాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై సత్యనారాయణ స్వామి వారిని ఆరాధించటము, అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. వృషభ రాశి వారు ఈ వారం కొన్ని కీలకమైన ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వివాహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా ఈ రాశి వారికి కలిసి రాబోతున్నాయి. వివిధ రూపాల్లో ఎవరైతే ఒత్తిడిలో ఉండి, కష్టాల్లో ఉండి మీ సహాయం కోరుతూ ఉంటారో మీకు చేతనైనంత సహాయ సహకారాలు అందించగలుగుతారు. ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకోగలుగుతారు. గొప్ప మనసును కూడా మీరు చాటుకుంటారు. ఆర్థిక పరిస్థితులు మీవి చక్కగా మెరుగుపడుతూ ఉంటాయి. కొన్ని రకాల ముందు రకాల జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా వృషభ రాశి వారు ఈ వారం దీర్ఘకాలికమైనటువంటి పలు రకాల సమస్యల నుండి కూడా బయటపడుతూ ఉంటారు. అయితే ఆరోగ్య విషయాల్లో ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటుండాలి. సమయానికి మంచి ఆహారం తీసుకోవటం, విశ్రాంతిని తీసుకోవటం తప్పనిసరి. అవసరమైనటువంటి పక్షంలో వైద్యులను కలుసుకోవటం, వారి యొక్క సలహాలు పొందటం కూడా మంచిది. వృషభ రాశి వాళ్లకు ఈ వారం ప్రముఖులతోటి మంచి మంచి పరిచయాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. సేవ, ధార్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. విద్యార్థులకు ఈ వారం అనుకూలతలు ఉంటాయి. ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమాలు కూడా ఏర్పాటు అవుతూ ఉంటాయి. వృషభ రాశి వారు ఈ వారం చక్కని సంతోషాలతో కూడిన గృహము, వాహనాలు కొనుగోలు చేసేందుకు కూడా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. వ్యాపార రంగంలో నూతనమైనటువంటి భాగస్వాములు చేరుతూ ఉంటారు. వృత్తి వ్యాపారాల్లో దినదిన ప్రవర్ధమానంగా కష్టపడుతూ మంచి మంచి ప్రయోజనాలు కూడా పొందుతూ ఉంటారు. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో మంచి పదోన్నతులు కూడా లభిస్తూ ఉంటాయి. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సభలు, సన్మానాలు ఈ వారం మీకు తారసపడుతూ ఉంటాయి. దూరదేశ సంబంధమైనటువంటి ప్రయాణాలు చేయటం, వాటిని అందుకునేటటువంటి ప్రయత్నంలో పెద్దవారి యొక్క సహకారాలు కూడా పొందేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ వారం ప్రారంభంలో కొంత మానసికమైనటువంటి ఒత్తిడి ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ కూడా
వారం గడుస్తున్న కొద్దీ మంచి పరిణితిని సాధించుకోగలుగుతారు. అనుకున్నటువంటి కార్యక్రమాల్లో విజయాలు లభిస్తూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి ఒత్తిడి, ఆర్థికపరమైనటువంటి సమస్యలు కొంత ఉన్నప్పటికీ అవి బయటపడకుండా జాగ్రత్తగా మిమ్మల్ని మీరు సంస్కరించుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ వారం వృషభ రాశి వారు ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందేందుకై సూర్యనారాయణ స్వామి వారిని ఆరాధించటం మంచిది. సూర్యాష్టకమును పారాయణం చేయటం, మంచి ఆరోగ్యం కోసం ఆదిత్య హృదయమును పారాయణం చేయటం అనేది చాలా చాలా మంచిది. మిథున రాశి వారు అనుకున్నటువంటి విధంగా చక్కని గుర్తింపు, గౌరవాలను పొందుతూ ఉంటారు. చేపట్టిన పనులు కూడా పూర్తి అవుతూ ఉంటాయి. ఈ వారం ఆత్మీయులతో, బంధువులతో ముఖ్యమైనటువంటి విషయాలు కూడా చర్చిస్తూ ఉంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. మిథున రాశి వారు ఈ వారం ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తుంటారు. దూరదేశ సంబంధమైనటువంటి ఆలోచనలు బలపడుతూ ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో మిథున రాశి వారు ఈ వారం మంచి పురోభివృద్ధిని సాధించుకుంటారు. రుణదాతల నుండి ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. వివిధ రూపాల్లో సాంఘిక, జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. వ్యాపార సంబంధమైనటువంటి లావాదేవీలను విస్తరించుకుంటూ ఉంటారు. ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో మంచి అభివృద్ధిని సాధించుకుంటారు. ఈ వారం మిథున రాశి వారు ఉన్నతాధికారుల నుండి మంచి పిలుపులను కూడా అందుకుంటూ ఉంటారు. కళా సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో ఏవైతే మీరు ఆశించినటువంటి ప్రయోజనాలు, గౌరవాలు ఉంటుంటాయో వాటిని కూడా మీరు పొందే అవకాశాలు ఉండబోతున్నాయి. ఈ వారం మిథున రాశి వారు మంచి మానసికమైనటువంటి సంతోషాలు పొందుతూ ఉంటారు. కుటుంబపరమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి మంచి ఉన్నతపరమైనటువంటి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. మొత్తం మీద మిథున రాశి వారు ఈ వారం శుభ ఫలితాలను పొందేందుకై మహాలక్ష్మి అమ్మవారిని పూజించటం, అమ్మవారిని స్తుతించటం అనేది చాలా చాలా మంచిది. మీ కుటుంబ అభివృద్ధి, ఆర్థిక సంబంధమైనటువంటి ఉన్నతిని సాధించుకునేందుకు మిథున రాశి వారు ఈ వారం కనకధారా స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. కర్కాటక రాశి వారు ఈ వారం కొంత ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ఆలోచనలను స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. కుటుంబపరమైనటువంటి గొడవలు, ఘర్షణ వాతావరణం కొంత ఆందోళనకు గురి చేస్తూ ఉంటుంది. జాగ్రత్తగా వాటిని అధిగమించేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. ముఖ్యమైనటువంటి పనుల్లో సాధారణమైనటువంటి ఫలితాలు అందుకుంటూ ఉంటారు. మందకొడిగా మీ యొక్క కార్యక్రమాలు సాగుతూ ఉంటాయి. ఆప్తులు వివిధ రూపాల్లో నిర్ణయించినటువంటి మేరకు మీరు కొన్ని పలు కీలకమైనటువంటి అంశాల్లో నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఈ వారం విద్యార్థులకు, నిరుద్యోగులకు శ్రమ అనేది తప్పకపోవచ్చు. జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. అలాగే ఆస్తి వివాదాలను పెద్దదిగా చేసుకోకుండా సామరస్యపూర్వకంగా వాటిని పరిష్కరించుకోవటం మంచిది. ఈ వారం ఆరోగ్య విషయాల్లో కర్కాటక రాశి వారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వ్యాపార కార్యక్రమాల్లో మీరు చేసేటటువంటి కృషి కొంత తక్కువగా కనిపిస్తుంది. ఎక్కువగా కష్టపడండి, సమయాన్ని ఉపయోగించుకోండి. వ్యాపార కార్యక్రమాల్లో ఈ వారం కొంత కృషి తక్కువగా కనిపిస్తుంది కాబట్టి కష్టపడండి. అవకాశం వచ్చిన అన్ని సందర్భాలను ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. నిరాశ వైపు నుండి ఆశ అనేటటువంటి ఫలితాల వైపు మీ యొక్క కార్యక్రమాలు ఉండటం మంచిది. ఉద్యోగపరంగా చూస్తే కర్కాటక రాశి వాళ్లకు ఈ వారం అదనపు బాధ్యతలు చేపట్టవలసిన సందర్భాలు, అవసరాలు ఏర్పడుతుంటాయి. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో సమస్యలను పెంచుకోకుండా, అనవసరమైనటువంటి అంశాల్లో స్పందించకుండా కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే విమర్శలు, ప్రతి విమర్శలు కొంత ఒత్తిడికి గురి చేస్తుంటాయి కాబట్టి అటువంటి వాటికి ఎంత దూరం ఉంటే అంత ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. ఈ వారం కర్కాటక రాశి వారు కొన్ని శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా కొంత ఉన్నతిని సాధించుకుంటారు. కొత్త కొత్త ఒప్పందాలు కూడా కుదుర్చుకునేటటువంటి సందర్భాలు ఉండబోతున్నాయి. ఈ వారం విశేష శుభ ఫలితాలు పొందేందుకై కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం, దర్శనం చేసుకోవటం మంచిది. సుబ్రహ్మణ్య స్వామి వారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయటం, అంగారక గ్రహ స్తోత్ర పారాయణం చేయటం, అంగారక గ్రహానికి
అర్చన నిర్వహించుకోవటం మంచిది. సింహరాశి వాళ్లకు ఈ వారం ఉత్సాహంగా ఉండబోతుంది. కష్టపడి పని చేయగలుగుతారు. ఎప్పటి నుంచో ఆశిస్తున్నటువంటి ప్రయోజనాలను కూడా ఈ వారం అందుకునేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని అతి ముఖ్యమైనటువంటి విషయాలను రహస్యంగా ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. ఆ రహస్యాలను కాపాడేందుకు కూడా చాలా కష్టపడవలసిన సందర్భాలు మీకు ఎదురవుతూ ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు ఈ వారం ఆశాజనకంగా ఉండబోతున్నాయి. ప్రముఖుల నుండి మంచి ఆహ్వానాలు కూడా అందుతూ ఉంటాయి. ఆస్తుల విషయంలో కొన్ని ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి అంశాల్లో కొన్ని రకాల ఖర్చులు ఉండబోతున్నాయి. ముఖ్యంగా నిర్మాణాది కార్యక్రమాల కోసమై దాచుకున్నటువంటి ధనాన్ని ఖర్చు చేయటం, సరిపోకపోయినట్లయితే బయట నుండి కొంత అప్పులు చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో మంచి విజయాలను సాధించుకుంటారు. ఇక కుటుంబ పరంగా ఈ వారం తీర్థయాత్రలు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారో, ఎవరైతే మీకు శత్రువులుగా ప్రత్యర్థులుగా ఉంటుంటారో, ఆ ప్రత్యర్థులు అంతా కూడా పరిస్థితులను గమనించుకుంటూ మళ్ళీ మీకు దగ్గరవుతూ ఉంటారు. స్నేహితులుగా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారం వ్యాపార లావాదేవీల విషయంలో అనుకూలతలు ఉండబోతున్నాయి. మంచి ప్రయోజనాలు సాధించుకునేందుకు కూడా మీకు కొత్త ఆలోచనలతో కూడిన అవకాశాలు వస్తుంటాయి. నూతనమైనటువంటి విధానాలను అవలంబిస్తూ కొన్ని పెట్టుబడులు పెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ఉద్యోగపరంగా గౌరవాలు, ఇంక్రిమెంట్లు సాధించుకోగలుగుతారు. కళా సంబంధమైనటువంటి అంశాల్లో నూతనమైనటువంటి ఉత్సాహాలు ఉండబోతున్నాయి. ఈ వారంలో అనవసరమైనటువంటి కొన్ని ప్రయాణాలు చేస్తుంటారు. వాటి వలన వృధా ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. వాటిని అదుపు చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే ఆరోగ్య విషయాల్లో కూడా ఈ యొక్క సింహరాశి వారు జాగ్రత్తగా ఉండటం మంచిది. సింహరాశి వారు ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందేందుకై లలితా అమ్మవారిని పూజించటం, ఆరాధించటం మంచిది. వీలైతే కనుక లలితా అమ్మవారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయటం లేదా దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయటం అనేది చాలా మంచిది. కన్యారాశి వారు ఈ వారం ప్రారంభంలో కొద్దిపాటి సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ కూడా నెమ్మదిగా వాటిని అధిగమించేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ఆర్థికపరమైనటువంటి విషయాలన్నీ కూడా ప్రోత్సాహకరంగా ఉంటాయి. స్నేహితుల యొక్క సహకారంతో ముందడుగు వేయగలుగుతారు. ధార్మిక సంబంధమైనటువంటి అంశాలు అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. ఈ వారం కుటుంబ పరంగా శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వేరువేరు రూపాలలో రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఈ వారం తరచుగా ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కన్యారాశి వారు తాము చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు అన్నీ కూడా ఈ వారం సానుకూలంగా ఉండబోతున్నాయి. అలాగే కుటుంబపరమైనటువంటి ఖర్చులను జాగ్రత్తగా నియంత్రించుకుంటూ ఉండాలి. గృహ నిర్మాణాది కార్యక్రమాల కోసం పలు రకాల ప్రణాళికలను కూడా ఈ వారం మీరు సిద్ధం చేసుకుంటూ ఉంటారు. మీరు కష్టపడేటటువంటి విధానం, అందరితో కలిసిమెలిసి ఉండేటటువంటి తత్వం వలన సంఘంలో మంచి గౌరవ మర్యాదలు కూడా మీకు ఏర్పడుతూ ఉంటాయి. వ్యాపార కార్యక్రమాల్లో మంచి లాభాలను కూడా ఆర్జిస్తూ ఉంటారు. ఈ వారం ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో కొంత పని భారాలు కూడా పెరుగుతూ ఉంటాయి. బాధ్యతలు దక్కుతూ ఉంటాయి. వాటిని సమర్థవంతంగా నిర్వర్తించగలుగుతారు. అలాగే అవకాశాలను కూడా మీరు సద్వినియోగం చేసుకోవటం మంచిది. ఈ వారం రాజకీయపరమైనటువంటి అంశాల్లో కృషి అనేది ఫలించగలుగుతూ ఉంటుంది. విదేశీ ప్రయాణాలు, పర్యటనలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వారం ప్రారంభంలో కొంత వృధా ఖర్చులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ వారం ఈ కన్యారాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించటం, పూజించడం మంచిది. ఈ వారం ఈ కన్యారాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించటం, పూజించటం మంచిది. దత్త కవచమును పారాయణం చేయటం లేదా సిద్ధమంగళ స్తోత్రమును పారాయణం చేయటం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందవచ్చు. తులారాశి వారు ఈ వారం తాము చేపట్టేటటువంటి పనుల్లో కొంత ఆలస్యాలు కనిపిస్తున్నాయి. పనులు నెమ్మదించినప్పటికీ కూడా
మళ్ళీ వాటిల్లో లోపాలను తెలుసుకుని సవరించుకోవటం ద్వారా పూర్వపు స్థితిని పొందేటటువంటి అవకాశాలు కూడా వీరికి ఉంటాయి. అలాగే ఆర్థిక పరిస్థితులు ఈ వారం ఆశాజనకంగా ఉంటుంటాయి. ఈ యొక్క తులారాశి వారు పలు రకాల కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఎవరైతే మిమ్మల్ని వ్యతిరేకిస్తూ ఉంటారో వారు ప్రభావితమయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మీ పద్ధతులను జాగ్రత్తగా మార్చుకుంటూ ఇతరులకు ఇబ్బందులు కలగకుండా మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటూ ఉండటం ద్వారా మీరు ప్రయోజనాలు పొందవచ్చు. మీ ద్వారా ఇంకొకరు కూడా లబ్ధి చెందేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. అలాగే ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతుంటాయి. ఆ పరిచయాలను ఉపయోగించుకొని కొన్ని అభివృద్ధితో కూడినటువంటి కార్యక్రమాలు పనులు కూడా మీరు చేపడుతూ ఉంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. బంధువులతో పలు రకాల సంభాషణలు సమాలోచనలు జరుపుతూ ఉంటారు. విద్యార్థులకు ఒత్తిడితో కూడుకున్నటువంటి ఆలోచనలు కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ప్రశాంతంగా ఉండండి. చక్కని ఏకాగ్రతను సాధించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి వ్యాపకాల కోసం విలువైనటువంటి సమయాన్ని వృధా చేయకుండా విద్యార్థులు ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. వాహనాలు కొనుగోలు చేసేటటువంటి ఆలోచనలు బలపడుతూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. సౌకర్యాలతో కూడినటువంటి అవకాశాలను ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. వ్యాపారపరంగా చూస్తే తులారాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మంచి మంచి లాభాలు కూడా పొందుతూ ఉంటారు. అలాగే ఉద్యోగపరంగా చూస్తే బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. ఒకేసారి ఎక్కువ పనులు చేపట్టవలసిన పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. మీ ద్వారా ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఎప్పటికప్పుడు మీరు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సంగీతము, సాహిత్యము, కళలు, నాట్యము ఇత్యాది విషయాల్లో ఈ వారం కళాకారులకు మంచి మంచి అవకాశాలతో కూడిన గుర్తింపు, గౌరవాలు కూడా ఏర్పడుతుంటాయి. విదేశాల్లో పలు రకాల సంగీత సాహిత్య సంబంధమైనటువంటి కళలకు సంబంధమైనటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. వాటిని అందుకోగలుగుతారు. అలాగే వారం మధ్యలో కుటుంబ విషయాలపైన ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తూ ఉంటారు. అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో కుటుంబ విషయాలు చర్చించేటటువంటి పరిస్థితులు, వాటిలో అప్పుడప్పుడు కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. జాగ్రత్తగా సమస్యలను అర్థం చేసుకుంటూ వాటిని పరిష్కరించుకునేందుకే ఎక్కువగా మీరు ప్రాధాన్యత ఇవ్వటం మంచిది. అలాగే ఆరోగ్య విషయాల్లో, శ్రమ విషయంలో కొంత ఒత్తిడి పెరుగుతుంది. జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ వారం ఈ తులారాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై గణపతిని ఆరాధించటం మంచిది. గణేశునికి అర్చన నిర్వహించటం, గణపతి అష్టకమును పారాయణం చేయటం వలన ఎన్నో రకాల సమస్యల నుండి బయటపడవచ్చు. వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం నూతనంగా చేపట్టినటువంటి పనుల్లో మంచి ప్రయోజనాలు కలిసి వస్తుంటాయి. మీరు నిర్వర్తించేటటువంటి ఆర్థిక కార్యక్రమాలన్నీ కూడా సంతృప్తికరమైనటువంటి ఫలితాలనిస్తాయి. ఈ వారం స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. ఆనందకరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. కష్టపడి పనిచేయటం ద్వారా సంఘంలో అందరి యొక్క ప్రశంసలు మీకు చక్కగా వర్తిస్తూ ఉంటాయి. ఏవైతే సన్మానాలు ఉంటుంటాయో, ప్రశంసలు ఉంటాయో ఆనందంగా వాటిని స్వీకరించేటటువంటి అవకాశాలు కూడా ఏర్పడుతుంటాయి. మీరు ఒక ఉన్నతపరమైనటువంటి హోదా, గౌరవాలతో వ్యవహరిస్తూ ఉండటం వలన మంచి మంచి పేరు ప్రఖ్యాతులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఇతరులు కూడా మీకు సహాయం చేసేందుకు ముందుకు వస్తూ ఉంటారు. అలాగే కుటుంబ పరంగా కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. విద్యార్థులకు మంచి మంచి అవకాశాలు కూడా కలిసి వస్తుంటాయి. వాహనాలు, భూములు కొనే సందర్భంలో తొందరపడకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. నిర్వహిస్తున్నటువంటి వ్యాపారాలను విస్తరింపచేసేందుకు ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఉద్యోగంలో బాగా కష్టపడతారు. మంచి మంచి ఏవైతే లక్ష్యాలు ఉంటుంటాయో వాటిని సాధించుకోగలుగుతారు. శ్రమకు తగినటువంటి ప్రతిఫలాలు కూడా పొందుతూ ఉంటారు. ఈ వారం చివరిలో కొన్ని కీలకమైనటువంటి పనులు చేపట్టడం వలన అంచనాలకు మించినటువంటి ఖర్చులు చేయవలసిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. మానసికంగా ప్రశాంతంగా ఉంటూ నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. వివిధ రూపాల్లో అనుకూలతలు పొందవచ్చు. ఈ వారం ఈ వృశ్చిక రాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై మహాలక్ష్మి అమ్మవారిని పూజించటం, ధ్యానించటం మంచిది. మహాలక్ష్మి అమ్మవారిని
తామర పుష్పాలతో కానీ గులాబీ పుష్పములతో కానీ పూజించండి. అలాగే అమ్మవారి యొక్క అనుగ్రహం కోసమై కుంకుమార్చనను నిర్వహించి పూజించినటువంటి కుంకుమను ప్రతిరోజు కాస్త నుదుటిన ధరించేటటువంటి ప్రయత్నం చేయండి. అన్ని రకాల సంతోషాలతో కూడిన శుభ ఫలితాలు ఏర్పడతాయి. ధనుస్సు రాశి వారు ఈ వారం ప్రతి కార్యక్రమాన్ని కూడా జాగ్రత్తగా ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తుకు వస్తూ ఉంటాయి. పదే పదే వాటిని జ్ఞాపకం చేసుకోవటం ద్వారా అప్పుడప్పుడు ఒత్తిడిని ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అయితే తొందరలోనే అటువంటి సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఈ వారం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. కష్టపడతారు, మంచి మంచి ఫలితాలను సాధించుకోగలుగుతారు. మీ ప్రతిభకు తగినటువంటి గుర్తింపు గౌరవాలు కూడా పొందుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ ధనుస్సు రాశి వారు ఈ వారం వ్యవహరించేటటువంటి తీరుపైనే మీ యొక్క ప్రయోజనాలు ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఎవరితో అయితే మీరు మంచిగా కలిసి ఉంటారో వారి ద్వారా సహకారం, ఎవరి ద్వారా అయితే మీరు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో వారి వలన మీరు ఒత్తిడిని ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి. అందరికీ గౌరవాలను ఇవ్వటం ద్వారా ధనుస్సు రాశి వారు ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. అలాగే స్థిరాస్తి వివాదాల నుండి సాధ్యమైనంత వరకు కూడా బయటపడుతుంటారు. వివాహాది శుభ కార్యక్రమాల కోసమై ప్రణాళికలను రూపొందించుకుంటూ ఉంటారు. రాబోయేటటువంటి 2-3 నెలల్లో ఏవైతే మీరు నిర్వహించతలపెట్టినటువంటి కార్యక్రమాలు ఉంటాయో వాటిని ఘనంగా పూర్తి చేసుకునేందుకై ఇప్పటి నుండే వాటికి సంబంధించినటువంటి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. రావలసినటువంటి బాకీలు కూడా వసూలు అవుతుంటాయి. మీ యొక్క నిర్ణయాలు అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉండబోతున్నాయి. శత్రువులు మిత్రులుగా మారుతూ ఉంటారు. వ్యాపారాలను విస్తరింప చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా చూస్తే గౌరవాలు ఏర్పడుతుంటాయి. పదోన్నతులు సాధించుకుంటారు. కళా సంబంధమైనటువంటి అంశాల్లో మంచి పురస్కారాలు సన్మానాలను కూడా అందుకోగలుగుతారు. ఈ వారం ధనుస్సు రాశి వారు వారం ప్రారంభంలో ఆరోగ్యపరంగా కొంత ఒత్తిడిని ఎదుర్కొన్నట్టుగా కనిపిస్తుంటుంది. అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు ఏర్పడుతుంటాయి. కుటుంబపరమైనటువంటి అపార్థాలు, స్నేహితులతో మనస్పర్ధలు, గొడవలు ఇత్యాది విషయాల పరంగా ఈ రకమైనటువంటి చికాకులు కనిపిస్తున్నాయి. కాబట్టి వాటిని అధిగమించేందుకు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేస్తుండాలి. సావధానంగా ఆలోచిస్తూ ఉండాలి. సమస్యలు పునరావృతం కాకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్త పరుచుకుంటూ ఉండాలి. ఈ రకమైనటువంటి సమస్యలను అధిగమించేందుకు ఈ వారం అన్ని రకాల శుభాలు పొందేందుకై ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఈ వారం పరమేశ్వరుణ్ణి ఆరాధించటం మంచిది. శివ పంచాక్షరి జపం చేసుకోవటం, శివార్చన నిర్వహించడం ద్వారా పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. అలాగే ఎన్నో రకములైనటువంటి శుభ ఫలితాలు కూడా మీకు ఈ శివారాధన వలన కలిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. మకర రాశి వారు నూతనమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకునేందుకు ఈ వారాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంటారు. అలాగే ముఖ్యమైనటువంటి పనుల్లో కీలకమైనటువంటి అంశాలను జాగ్రత్తగా మీరు పరిగణలోకి తీసుకుంటూ ఉండాలి. ఏమాత్రం కూడా లోటుపాట్లు ఉండకూడదు. సమాచార లోపాలు లేకుండా వ్యవహరిస్తూ ఉండాలి. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. మీకు కలిగేటటువంటి అనుమానాలను వారితో చర్చించి వాటిని నివృత్తి చేసేందుకు కూడా ఈ వారం ప్రయత్నం చేస్తూ ఉంటారు. సంఘంలో మంచి విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది. పలుకుబడిని పెంచుకునే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఆర్థిక పరిస్థితులు మంచి అభివృద్ధిని తెచ్చిపెడుతూ ఉంటాయి. దూర ప్రాంతాల నుండి ముఖ్యమైన కీలకమైనటువంటి సమాచారాలు మీకు తెలుస్తూ ఉంటాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలు కూడా ఈ వారం చాలా వేగవంతమయ్యేటటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి. విద్యార్థులకు ఈ వారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. అటు విద్యార్థులతో పాటు నిరుద్యోగులకు కూడా ఈ వారం శుభవార్తలు అందుకునే సందర్భాలు ఉంటాయి. చిన్ననాటి స్నేహితులు, చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తూ ఉంటాయి. వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింప చేసుకునేందుకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఉన్నతపరమైనటువంటి హోదా, గౌరవాలు కూడా అందుతూ ఉంటాయి. రాజకీయపరమైనటువంటి సన్మానాలు ఈ వారం చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంటాయి. మంచి మంచి పేరు ప్రఖ్యాతులు కూడా కలుగుతూ ఉంటాయి. కీలకమైనటువంటి పనులు చేపట్టేటప్పుడు ఈ వారం ప్రారంభంలో కొంత ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. అయితే ఆ ఖర్చులు అదుపు తప్పకుండా జాగ్రత్తగా మీరు
అన్నీ రూపకల్పన చేసుకుంటూ ఉండాలి. కుటుంబపరమైనటువంటి అనుకూలతలు పెంచుకోవాలి. చిక్కులు చికాకులు వ్యతిరేకపరమైనటువంటి ఆలోచనలను అధిగమిస్తూ మిమ్మల్ని మీరు అభివృద్ధి పరుచుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ వారం శుభ ఫలితాలను పొందేందుకై మకర రాశి వారు ఆంజనేయ స్వామి వారిని పూజించటం మంచిది. ఆంజనేయ స్వామి వారి దండకమును పారాయణం చేయటము, ఆంజనేయ స్వామి వారికి విశేషమైనటువంటి పుష్పాలతో అర్చన నిర్వహించడం ద్వారా హనుమంతుని యొక్క అనుగ్రహంతో ఈ వారం ఉత్తమమైనటువంటి ఫలితాలు మీరు సాధించుకోవచ్చు. కుంభరాశి వాళ్లకు ఈ వారం పనుల్లో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ఆస్తి విషయాలు, ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో కొన్ని ఒప్పందాలు కూడా కుదుర్చుకోగలుగుతారు. విద్యార్థులకు ఈ వారం మంచి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. సంతృప్తికరమైనటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి. స్నేహితుల యొక్క సహకారంతో కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తుంటారు. గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో అనుకూలతలు ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు అన్నీ కూడా సఫలీకృతమవుతూ ఉంటాయి. పుణ్యక్షేత్ర సందర్శన చక్కని సంతోషాలను కూడా కలుగచేస్తుంటుంది. ఈ వారం మీరు చేపట్టేటటువంటి పనుల వలన మీ యొక్క వ్యాపారాలు మంచి అభివృద్ధిని, ముఖ్యంగా గత వారం కంటే అధికమైనటువంటి లాభాలతో కూడిన వ్యాపారాలు ఈ వారం నిర్వహిస్తూ ఉంటారు. ఇక కష్టపడి పనిచేయటం ద్వారా ఉద్యోగపరంగా ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఒత్తిడిని అధిగమిస్తారు. మీ పైన ఉన్నతాధికారులకు ఉన్నటువంటి అనుమానాలు, సందేహాలు అన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. వాటి నుండి బయటపడతారు. పారిశ్రామిక రంగాల వాళ్లకు ఈ వారం అనుకూలము. మంచి మంచి ఒప్పందాలు కుదుర్చుకునేందుకు విదేశీ పర్యటనలు లేదా దూర ప్రాంత పర్యటనలు చేసే అవకాశాలు ఉన్నాయి. వారం ప్రారంభంలో కొంత వ్యయ ప్రయాసలు ఉన్నప్పటికీ, గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ నెమ్మదిగా వాటినన్నింటినీ అధిగమిస్తారు. ఆరోగ్యాలను కాపాడుకుంటూనే మీరు మీ పనులను పూర్తి చేస్తూ ఉండాలి. ఈ వారం ఈ కుంభరాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై దుర్గా అమ్మవారిని పూజించడం మంచిది. దుర్గా అమ్మవారి కవచమును పారాయణం చేయటం లేదా సప్తశ్లోకి పారాయణం చేసుకోవటం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. మీనరాశి వారు తాము ఎదురు చూస్తూ ఉన్నటువంటి పలు రకాల అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడుతుంటాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. గత వారం కంటే ఎక్కువగా కష్టపడుతుంటారు. మంచి మంచి ప్రయోజనాలు కూడా సాధించుకుంటారు. అదే క్రమంలో ఉద్యోగపరంగా, సంఘపరంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి విభేదాలు, ఏవైతే వ్యతిరేకతలు ఉంటాయో వాటిని కూడా ఈ వారం మీరు అధిగమించగలుగుతారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన ఒక సమాచారము ముఖ్యమైనటువంటి అవకాశాలతో కూడిన సంతోషాలను కలుగచేస్తుంది. స్నేహితులు, బంధువుల ద్వారా మంచి మంచి సహాయ సహకారాలు కూడా పొందుతూ ఉంటారు. మీరు చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతమవుతుంటాయి. వ్యాపార కార్యక్రమాలు ఈ వారం లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి హోదా, గౌరవాలు కూడా అందిపుచ్చుకోగలుగుతారు. పారిశ్రామిక రంగాల వాళ్లకు ఈ వారం ప్రోత్సాహకరంగా ఉంటుంది. పిల్లల యొక్క చదువులు, ఆరోగ్యాలు సంతోషాన్నిస్తూ ఉంటాయి. వారం ప్రారంభంలో, వారం చివరలలో కొన్ని కీలకమైనటువంటి ప్రయాణాలు చేసేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ వారం మీనరాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై విశేషమైనటువంటి మహాలక్ష్మి ఆరాధన చేసుకోవటంతో పాటు విష్ణుమూర్తిని కూడా ఆరాధన చేయాలి. కాబట్టి మీనరాశి వారు ఈ వారం లక్ష్మీనారాయణులను ఆరాధించటం, పూజించటం వలన విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. లక్ష్మీనారాయణ స్వామి వారి హృదయ పారాయణం చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలను కలగచేస్తుంది. ఇవి ఈ వారం వార ఫలాలు. తిరిగి వచ్చే వారం మళ్ళీ మన వార ఫలాలు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.